లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్ట. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో. రెడీ కుక్కుతావాడా? ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. ప్రేమ యాదయ్య, ప్రేమ చూసారా మిస్టర్ లింగం, వాడు చేసుకుంటున్న పాడులకు మధ్యలుగులు పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. నాన్న పట్టదు, పట్టదు. అయ్యో పట్టు తగ్గిపోతాడండి. లింగం పట్టద్దు. మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, వెనకుండా మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా, చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా. లింగం గారు, అయిపోయింది అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీ పెద్దరికి నిలబెట్టుకోండి. మిస్టర్ లింగం పారిపోతున్నారు, పట్టుకోండి. ఏ మొత్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేని పొట్ట అంటా వచ్చింది. నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా. వండర్ఫుల్ మిస్టర్ గోపి, వండర్ఫుల్. ప్లాన్ అంటే అలా ఉండాలి. తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి. పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఓకే, 12 గంటల కల్లా అందరూ రెడీగా ఉండాలి. గోపి చెప్పినట్టు వినాలి. ఓకే బాస్. Cheers. All the best. Yes, speaking. This is fire station. ఏమిటి, సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా? అలాగే అలాగే, వెంటనే ఫైరింగ్ అని పంపిస్తాం. ఎవరది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాస్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి. కారణం? అనుమానం. అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి. మిస్టర్, ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి. అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు. డజంట్ మ్యాటర్, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి.
కమాన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ టిక్కి చెక్ చేయి. కమాన్ పిక్. ప్లీజ్. ఏం లేదు సార్. అయిపోయిందా సార్? సారీ జెంటిల్మెన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. మోసం, ద్రోహం. మనలోనే ఎవడో సిఐడి ఉన్నాడు. కనీసం పోలీసులతో లాలూచి పడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. కమా 5 నిమిషాల టైం ఇస్తున్నాం. సార్, మేమంతా పాతవాళ్ళం. మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం. మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాతవాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువేంటి? కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు పేయాలని చూస్తున్నావు. నిజం చెప్పు. ఆగండి. భాస్కర్, తొందరపడ్డం కాదు బాస్. ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే ఇక్కడ పెట్టే సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, ద్రోహం బాస్. సిఐడి ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్, నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్ళి దండన పారేయండి. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోండి. కమాన్, బీ ఫ్రెండ్స్.